హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే రేపటి నుంచి జేఈ మెయిన్ 2020 ఫేజ్ 1 స్టార్ట్ అవబోతుంది. సో దానికి అపీర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ ముందుగా ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో ఈ ఎగ్జామ్లో మీరు పాటించాల్సిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీకు తెలియజేస్తాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల మీకు ఎంతో కొంత మార్కులు పెరగడానికి, స్కోరింగ్ రావడానికి, స్కోరింగ్ బట్టి పర్సెంటేజ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ముందు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటే మీరు స్టార్ట్ చేసేది ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, తర్వాత మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. ఓకే, సో దీనికి టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే కెమిస్ట్రీ బాగా చేసే వాళ్ళైతే 45 మినిట్స్ టైం సరిపోతుంది. రిమైనింగ్ టైము 1.5 నిమిషాలనేమో మ్యాథ్స్కి ఇచ్చేసుకోండి, తర్వాత రిమైనింగ్ టైంనేమో ఫిజిక్స్ కేటాయిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసినట్లయితే మీకు టైం సేవ్ అవుతుంది, అన్ని క్వశ్చన్స్ని చూసుకోవడానికి కూడా వీలవుతుంది. చాలా మంది ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని చూడడానికి టైం లేక కొన్ని క్వశ్చన్స్ని స్కిప్ చేసేసి ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది, వచ్చేస్తారనమాట. అలా కాదు. సో తర్వాత వచ్చేసి ప్రియారిటీ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ మీకు ఏదైతే ఎనేబుల్ అయినటువంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఓపెన్ చేయగానే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఎలా ఉన్నా సరే మీరు క్వశ్చన్స్ అన్ని ఒకసారి రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రీడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈజియెస్ట్ ఫస్ట్ని మీరు పిక్ చేసుకొని దాని కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లయితే మీకు పాజిటివ్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానికోసం కానీ అందుకే కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తే బెటర్గా ఉంటుందని నేను చెప్తున్నాను. కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్లు ఒక 20-30% క్వశ్చన్లు మీకు కొద్దిగా డైరెక్ట్గా పెట్టగలిగినటువంటి బిట్లే వస్తాయి కాబట్టి ఈజీగా మీకు పాజిటివ్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ తర్వాత మీకు దయచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ కలిసి వస్తుంది అండ్ మీరు అన్ని క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూసినట్లు అవుతుంది. ఇకపోతే చేయాల్సింది ఏంటంటే, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా అందులో ఈజియెస్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ని చూసుకున్నారు, ఫస్ట్ క్వశ్చన్ హార్డ్గా ఉంది, మీరు ఆ విషయాన్ని అది చూసి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి, అది కూడా హార్డ్గా ఉంది, మీకు రావట్లేదు, దానికి కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో మొత్తం 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసిన క్వశ్చన్లు చాలా ఉంటాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్కే ప్యానిక్ అయిపోయి సెకండ్ క్వశ్చన్ చదివేటప్పుడు హరిబరి అయిపోయి థర్డ్కి ఫోర్త్కి ఇలా మీలో ఒక నెగిటివ్ నేచర్ వచ్చేసి చదివింది కూడా అర్థం కాకుండా అయిపోతుంది. అందరూ పెట్టేస్తూ ఉంటారు, నేను కూడా ఏదో ఒకటి పెట్టేయాలని చెప్పేసి రాంగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీ టైము మీ వరకు మాత్రమే మీకు కేటాయించడం జరుగుతుంది. ఆ టైంని మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసినట్లయితే తక్కువ స్కోర్ వచ్చినా సరే ఎక్కువ పర్సెంటేజ్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంది వితౌట్ నెగిటివ్ మార్క్స్. సో నెగిటివ్ మార్క్స్ మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. సో నాకు తెలిసి కెమిస్ట్రీలో అయితే 15 క్వశ్చన్ల వరకు అటెంప్ట్ చేయండి, 15 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయండి. అలానే మ్యాథ్స్లో వచ్చేసి సేమ్ 12 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయండి. ఫిజిక్స్లో వచ్చేసి 5 to 7 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయండి, అది కూడా కరెక్ట్గా తెలిసిన వాటిని. ఇంకా ఎక్కువ క్వశ్చన్ మీకు తెలిసినట్లయితే వెళ్ళని కూడా మీరు ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, ఇంటిజర్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రతి సబ్జెక్ట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 5 మాత్రమే అటెంప్ట్ చేయాలి, మిగతా 5 మీకు ఛాయిస్ తీసుకుంటుంది. సో మీరు పెట్టినా కానీ అవి యాక్సెప్ట్ చేయదు. సో ఆ 5 క్వశ్చన్లు మాత్రం ప్రతి సబ్జెక్ట్లో ఉన్న 5 ఇంటిజర్ క్వశ్చన్స్ మాత్రం అన్ని మీరు ఆన్సర్లు పెట్టేయాలి. సాల్వ్ చేసి పెట్టండి, ట్రై చేయండి, సాల్వ్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. న్యూమరికల్స్ వచ్చినా, పాయింట్స్ డిజిట్స్ వచ్చినా మీరు ఆ వాల్యూని అక్కడ వేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఆ 15 ఇంటిజర్ క్వశ్చన్స్ ఏవైతే 15 out of 15 మాత్రమే అటెంప్ట్ చేయండి. అందులో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మీరు డోంట్ వరీ. సో మిగతా క్వశ్చన్కి వచ్చేసి 60 క్వశ్చన్స్లో ఈ సబ్జెక్ట్ 2020 ఉన్నటువంటి మల్టిపుల్ ఛాయిస్లో మాత్రం మీకు వచ్చిన క్వశ్చన్లు మాత్రమే అక్కడ అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో రాళ్ళు మాత్రం వేయద్దు. ఇట్ మీన్స్ మీకు ఏదో ఒకటి వస్తే 4 పోతే 1, అది మాత్రం తప్పు, రాంగ్ ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్ వల్ల చాలా మంది ఎక్కువ మార్కుల్ని నష్టపోయే ఛాన్స్ ఉంది. సో మీరు ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే తక్కువ స్కోర్ గెయిన్ చేసినా సరే ఎక్కువ పర్సెంటేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకి స్కోర్ కాదు ఇంపార్టెంట్, పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినట్లయితే ఈ ఫేజ్లో మిగతా మీరు 3 ఫేజ్ని కూడా మీరు జేఈ అడ్వాన్స్ మీరు ప్రిపరేషన్ తీసుకోవచ్చు, తర్వాత ఐఐటి సీట్ కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ విధమైనటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయినట్లయితే మనం డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అందుకంటే ముందుగా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. సో నాకు వచ్చు, నేను చేశాను, ప్రిపేర్ అయినటువంటి క్వశ్చన్ వస్తుంది
అనే కాన్ఫిడెంట్తో ఉండండి. మీకు తెలిసిన ఫార్ములాస్ ఆటోమేటిక్గా రిమైండ్ అవుతూ ఉంటాయి. వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ మీదే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ రాగానే ఎల్లుండి షిఫ్ట్ వాళ్ళు రేపటి క్వశ్చన్ పేపర్లు మోడల్స్ని ఒకసారి చూసుకోండి, రివైజ్ అవుతుంది. అండ్ అవతల నెక్స్ట్ ఎగ్జామ్ డే ఉన్న వాళ్ళు దాని బిఫోర్ డే ఎగ్జామ్ షిఫ్ట్స్ని మీరు చూసుకోండి. వీలైతే పేపర్ వస్తే నేను కూడా మన ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.